ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. రిలీజ్కి ముందు అఖండ సినిమా ఎన్ని ఇబ్బందులు పడిందో మనం చూసాం. అండ్ అలాగే బాలయ్య సినిమా అంటే రిలీజ్ తర్వాత కూడా వివాదాలు కామనే. చాలామంది మమ్మల్ని ఉద్దేశించే ఆ సీన్ పెట్టారు, మమ్మల్ని ఉద్దేశించే ఆ డైలాగ్ పెట్టారు, అది మమ్మల్నే డైరెక్ట్గా అన్నాడు లాగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి ప్రతిసారి అంతే. బాలయ్య గారి గత సినిమాలతో పోల్చుకుంటే ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒకటో రెండో డైలాగులు బలంగా వినపడతాయి. అది ఉద్దేశపూర్వకంగా రాస్తారు, ఎందుకంటే షూటింగ్ ఎప్పుడూ అయిపోతుంది, కథ కూడా ఎప్పుడూ అయిపోతుంది. బట్ రిలీజ్ అయ్యే టైంకి ఏంటంటే సైమల్టేనియస్గా కొన్ని కోయిన్సిడెన్షియల్గా కొన్ని ఏవేవో జరుగుతూ ఉంటాయి బయట న్యూస్లు, వాటికి రిలేటెడ్గా ఈ డైలాగ్స్ ఉంటాయి. అదేంటో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినిమాలో మొన్న తాగి మాట్లాడతాడు బాలయ్య అని జగన్ అన్న వెంటనే వీళ్ళు ఒక డైలాగ్ వదిలేరు, సౌండ్ చేయకు, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుగుతానో తెలియదు అని. అట్లా కానీ అది ఎప్పుడో షూట్ అయిపోయింది. నెక్స్ట్ నిన్న వాయిదా పడిన తర్వాత సినిమాకి దిష్టి తాకింది అన్నారు చాలామంది. అయితే నరదిష్టి అని చెప్పేసి ఏదైతే ఉందో మనిషి తల పట్టుకొని దిష్టి తీయడం, ఆ టీజర్ రిలీజ్ చేశారు. అది ఏమన్నా ఇప్పుడు షూట్ చేశారంటే అది ఎప్పుడో షూట్ చేశారు, కాకపోతే సిచ్యువేషన్కి సింక్ అయింది. ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకొంతమంది అంటే డైలాగ్స్ విషయంలో గట్టిగా కొట్టాడు, కావాలనే మమ్మల్ని అన్నారు అంటారు. కానీ ఇందులో ఒక సీన్ గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు. ఎందుకు అంటే ఈ సినిమాలో ఒక సీన్ ఉంది, అమ్మాయి వ్యాక్సినేషన్ని కుంభమేళాలో ఉన్న హాస్పిటల్లో పడి ఉన్న పేషెంట్స్కి చేర్చాలి. ఈ అమ్మాయి ఏమో హిమాలయాల పర్వతాల దగ్గర ఎక్కడో ఇరుక్కుపోయి ఉండింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్నాను అని పిఎంఓ ఆఫీస్కి కబురు పెట్టగానే వాళ్ళు ఒక ప్రత్యేక హెలికాప్టర్ని పంపించారు. ఆ హెలికాప్టర్ని విలన్ కూల్ చేస్తాడు, నువ్వు పోవడానికి వీల్లేదు, ఈ వ్యాక్సిన్ అందకూడదు, వాళ్ళందరూ చావాలి అనేది విలన్ లక్ష్యం, అందరినీ బతికించాలనేది ఆ పాప లక్ష్యం. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆ హెలికాప్టర్ కూలినప్పుడు అక్కడ బాలయ్య కూడా ఉన్నాడు. హెలికాప్టర్ అయితే ధ్వంసం అయిపోయింది, కాబట్టి పైన ఉన్న ఫ్యాన్ ఉంటుంది చూసారా, ఆ ఫ్యాన్ కరెక్ట్గా త్రిశూలం మీద పడితే బాలయ్య ఇలా త్రిశూలంతో ఇలా పైకి ఎత్తి ఫ్యాన్ని పొడుస్తాడు. పొడవడమే కాకుండా ఆ ఫ్యాన్ని తిప్పి 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 అలా విసిరితే అది అట్లా ఇట్లా అటుబడి ఇటుబడి చెత్తకుప్పలో పడి ముక్కలైపోతుంది. సో దానికి కూడా క్లోజ్ చేస్తారనమాట. ఇట్లా ఒక 2 minutes 1 minute or 2 minutes దాన్ని ఎక్కువసేపు చూపించడం జరిగింది. సో దీన్ని వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే కావాలనే బాలయ్య ఫ్యాన్ దొరకగానే దాన్ని ముక్కలు చెక్కలు వక్కలు చేసేసి అటేసి ఇటేసి ఇసిరిగొట్టి పొడి చేసి నానా ఇది చేశాడు, ఈ సీనేనేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ అక్కడ అదేం లేదు, ఫ్యాన్ వేరు, హెలికాప్టర్ పైన ఉండే ఫ్యాన్ వేరు, ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్రతి సీన్ని మనం ఓన్ చేసుకొని మమ్మల్నే అన్నారు, మమ్మల్నే గిల్లారు, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటివన్నీ అనకుండా ఉండాలి. ఇకపోతే బాలయ్య ప్రతి సినిమాకి డైలాగుల విషయంలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. సేమ్ విషయం ఇక్కడ కూడా జరిగింది. దీన్ని ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సినిమాలో భాగమే. దీని షూటింగ్ కూడా ఎప్పుడో జరిగిపోయింది, మన కుంభమేళా ముందు, లాస్ట్ ఇయర్ ముందే వీళ్ళు దీనికి సంబంధించిన షూట్ అంతా పూర్తి చేశారు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన సన్నివేశాలన్నీ కూడా సినిమాకి సంబంధించినవి తప్ప ఎవరిని ఉద్దేశించినవి కావు. ఎవరైనా ఫీల్ అవ్వాలి అనుకుంటే అవ్వుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఫీల్ అయిన వాళ్ళకి ఫీల్ అయినంత. థ్యాంక్ యూ సో మచ్.